2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కొత్త జట్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేసుకున్నారు. సామాజిక వర్గాల సమతుల్యాన్ని పాటిస్తూనే ఉన్నత విద్యావంతులకు గట్టిగా వాణి వినిపించే వారికి అమాత్య అవకాశం ఇచ్చారు. యువత అనుభవజ్ఞుల మేలు కలయికగా బృందాన్ని సిద్ధం చేశారు. వైకాపా నుంచి వచ్చి విధేయత ప్రకటించిన వారికి ప్రాధాన్యమిచ్చారు. కొత్త మంత్రుల్లో కిమిడి కళా వెంకట్రావు బాగా అనుభవజ్ఞులు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం రేగిడికి చెందిన ఆయన BA-BL వరకు చదువుకున్నారు. 1983, 1985, 1989, 2004 సంవత్సరాలలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1998, 2004 మధ్య రాజ్యసభ సభ్యునిగానూ వ్యవహరించారు. గతంలో పురపాలక, వాణిజ్య పనులు, హోంశాఖ మంత్రిగా సమర్థంగా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కళా వెంకట్రావు సేవలందించారు. 2014లో ఎచ్చెర్ల నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఇప్పటి వరకు ముఖ్య పాత్ర వహిస్తున్నారు. మరో మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి తనయుడు. అమెరికాలో MBA చదివిన ఆయన హెరిటేజ్ సంస్థ వ్యాపార బాధ్యతలు నిర్వహించారు. తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ సభ్యత్వం పెంపు, కార్యకర్తల సంక్షేమ నిధి వంటి చర్యలు లోకేష్కు తెదేపాలో మంచి పేరు తెచ్చాయి. ఇటీవలే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్ ఇప్పుడు మంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త కేబినెట్లో మరో సీనియర్ పీతాని సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన ఆయన ఆచంట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పీతాని విద్యార్హత B.Com. 2004, 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా, మౌలిక సౌకర్యాల మంత్రిగా, 2010లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలకమైన బొబ్బిలి రాజవంశానికి ఈసారి మంత్రివర్గంలో స్థానం దక్కింది. వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావును మంత్రి పదవి వరించింది. BA చదివిన సుజయ్ 2004, 2009, 2014 సంవత్సరాల్లో బొబ్బిలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి 2014 సంవత్సరంలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తపల్లి శామ్యూల్ జవహర్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా తిరువురు మండలం గానుగపాడు. BA-BED చదివిన జవహర్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. APTF అధ్యక్షునిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. మరో మంత్రి నక్క ఆనందబాబు స్వస్థలం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం సిరిపురం. BA తర్వాత న్యాయ విద్య అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉన్న ఆనందబాబు 2009, 2014 సంవత్సరాలలో వేమూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలుగు విద్యార్థి సంఘం, తెలుగు యువత అధ్యక్షునిగా, గుంటూరు జిల్లా తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా పనిచేశారు. తెలుగుదేశం తరపున గట్టి వాణి వినిపించే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమాత్యుడిగా ప్రమాణం చేశారు. డిగ్రీ వరకు చదువుకున్న సోమిరెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా అల్లిపురం. 1994, 1999లో ఎమ్మెల్యేగా సర్వేపల్లి నుంచి ఆయన గెలిచారు. యువజన సర్వీసులు, సమాచార ప్రసార శాఖ మంత్రిగా సేవలందించారు. నెల్లూరు జిల్లా తెదేపా అధ్యక్షుడిగానూ పనిచేశారు. ప్రస్తుతం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్నారు. 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన MSc చదివారు. కొంతకాలం రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. 2004, 2009, 2014లో జమ్మలమడుగు నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. మంత్రివర్గంలో అతి పిన్న వయస్కురాలు భూమా అఖిలప్రియ. MCA వరకు చదువుకున్నారు. ఆమె దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె. తల్లి శోభ మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆళ్లగడ్డ నుంచి అఖిల గెలుపొందారు. చీఫ్ విప్గా సమర్థంగా పనిచేసిన కాల్వ శ్రీనివాసులకు అమాత్యుడిగా చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం KK అగ్రహారానికి చెందిన కాల్వ MA సోషియాలజీ చదివారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో డిప్లొమా కోర్సు చేశారు. దాదాపు 14 ఏళ్లపాటు ఈనాడు పత్రికలో పాత్రికేయుడిగా పనిచేశారు. 1999లో రాజకీయ ప్రవేశం చేసి అనంతపురం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2000, 2003 మధ్య తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాల్వ పనిచేశారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అమర్నాథ్ రెడ్డికి చంద్రబాబు మంత్రివర్గంలో చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం కెళావతి అమర్నాథ్ రెడ్డి స్వస్థలం. B.Com వరకు చదివారు. అమర్నాథ్ రెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా 2 సార్లు, పలమనేరు ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. గతంలో DCCB చైర్మన్గా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షునిగా, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. అమర్నాథ్ రెడ్డి 2014లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరి పలమనేరు నుంచి గెలిచారు. తిరిగి 2016లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు.